వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వాడి బర్త్డే అయితే వస్తుంది, యాక్చువల్గా రేపే అనమాట. సో మా వాడి బర్త్డే కోసం నేనేమేమి ప్రిపేర్ చేస్తున్నాను, ఎట్లా ప్లాన్ చేస్తున్నాను, ఏంటి వగేర వగేర అవన్నీ కూడా చెప్పడానికి ఒక సిరీస్ అనేది మనం పెట్టుకుందాం అనమాట. దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి వాడికి రిటర్న్ గిఫ్ట్స్ది చేశారనమాట వీడియో. అది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, అది మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు, ఏమేమి ఇచ్చానని అనుకున్న తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మా వాడి బర్త్డే సిరీస్లో నెంబర్ 2 అనమాట, సెకండ్ వీడియో. ఇది ఏంటి అని అంటే, నేను సెల్ఫ్ డెకరేషన్ చేసుకుందాం అనుకుంటున్నాము, ఇంట్లోనే మేమే చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం నేను అన్నీ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒక థీమ్ అనుకొని ఆ థీమ్ ప్రకారం అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా నేను మీషోలోనే చేసుకున్నాను, ఎందుకంటే మీషో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి బాగా మీషో బాగుంది. కాబట్టి నేను కూడా చాలాసార్లు మీషోలో అన్నీ ట్రై చేశాను. సో నాకు కూడా ట్రస్ట్ వర్తి అనిపించి నేను ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ థీమ్ ఏంటి, ఎట్లా అని చెప్పేసి, ఎట్లా డెకరేట్ చేస్తున్నాను అని అయితే నెక్స్ట్ వీడియోలో బర్త్డే బ్లాగ్లో చూడండి. థీమ్ ఏంటి అంటే జంగిల్ థీమ్ అనమాట. సో ఫుల్ ఆఫ్ యానిమల్స్ అండ్ గ్రీన్స్ అట్లా ఉండబోతుంది. సో జంగిల్ థీమ్ కోసం ఇప్పుడు నేను ఒక థాట్ తోటి తీసుకున్నాను అనమాట. అవన్నీ మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, అవన్నీ కూడా ఓపెన్ చేశాను. సో అఫోర్డబుల్ ప్రైస్లో, చాలా రీజనబుల్ ప్రైస్లో నాకు మీషోలో బెస్ట్ క్వాలిటీ వచ్చిందని అయితే నేను చెప్తాను. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను తీసుకున్న ప్రతి ఐటెం కూడా ఏది రిటర్న్ చేయలేదు. ఏమన్నా క్వాలిటీ బాగుండదు ఇది అది అని చెప్పేసి రిటర్న్ చేయాల్సి వస్తుందేమో అని అనుకున్నాను, బట్ ఒక్కటి కూడా నేను రిటర్న్ చేయలేదు. ప్రతి ఐటెం కూడా నాకు క్వాలిటీ భలే నచ్చింది అండ్ ప్రైస్ అఫోర్డబుల్గా ఉంది. సో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ జంగిల్ థీమ్లో ఇది ముందు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి బ్యానర్ అనమాట, బ్యాక్ డ్రాప్ అంటాం కదా, క్లాత్తో వచ్చిన బ్యాక్ డ్రాప్. జంగిల్ థీమ్ కాబట్టి అదే థీమ్కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ అయితే నేను తీసుకున్నాను. సో ఈ డీటెయిల్డ్ మీరు తర్వాత మీకు అర్థమవుతుంది అనుకుంటా. చూసారా? సో ఇలా వచ్చిందనమాట, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇలా ఉందన్నమాట, ఫుల్ ఆఫ్ యానిమల్స్ అండ్ గ్రీన్స్ తోటి బ్యాక్ డ్రాప్. క్లాత్ కూడా మీరు చూస్తే నేను అనుకున్న పల్చగా ఉంటుందేమో, ఆ క్వాలిటీ, ఆ పిక్చర్ క్వాలిటీ అండ్ యానిమల్స్ కానీ ఇవన్నీ ఎలా కనిపిస్తాయో అనుకున్నాను. నాకైతే భలే నచ్చింది. క్వాలిటీ చాలా బాగుందన్నమాట, చాలా బాగా అనిపించింది. క్లాత్ కూడా పల్చగా ఉండడం కానీ చీప్ క్వాలిటీ లాగా అస్సలు లేదు, మంచి క్వాలిటీ తోటి ఉందన్నమాట క్లాత్. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ జంగిల్ థీమ్లో బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను కదా, దీనికి కాస్ట్ వచ్చేసి 274 రూపీస్ పడింది అనమాట నాకు. సో నాకు చాలా రీజనబుల్ అనిపించింది. 274లో బెస్ట్ క్వాలిటీ అనమాట, నాకైతే బెస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్. నేను జంగిల్ థీమ్లో బ్యాక్ డ్రాప్ అయితే నేను సపరేట్గా తీసుకున్నాను, బట్ అదే బ్యాక్ డ్రాప్కి సంబంధించి, ఐ మీన్ థీమ్కి సంబంధించి ఐడియా తోటి గ్రీన్ బెలూన్స్ అదంతా నాకు ఒక కాంబో లాగా వచ్చింది అనమాట. అదర్ దాన్ బ్యాక్ డ్రాప్ నాకు మిగిలిన ఐటమ్స్ లైక్ బెలూన్స్ కానీ, గమ్మీ స్టిక్స్ కానీ, లేకపోతే రిబ్బన్స్ కానీ అవన్నీ కూడా నాకు ఒక సెట్ లాగా వచ్చాయి. సో ఆ సెట్ కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇంకా వేరేవి కూడా తీసుకున్నాను, సో అవన్నీ మీకు చూపిస్తాను. ఆ సెట్ పక్కన తర్వాత చూపిస్తాను. బట్ ఆ సెట్లో నాకు జస్ట్ 30 బెలూన్స్ వచ్చాయన్నమాట. నాకు అవి సఫిషియెంట్ అనిపించలేదు, కొంచెం మంచిగా డెకరేట్ చేద్దామని చెప్పేసి అవి సఫిషియెంట్గా అనిపించక నేను 100 బెలూన్స్, ఇది ప్యాక్ ఆఫ్ 100 బెలూన్స్, 50 ఏమో గోల్డ్, మెటాలిక్ గోల్డ్, అండ్ 50 ఏమో మెటాలిక్ గ్రీన్ కలర్. థీమ్ జంగిల్ కాబట్టి గ్రీన్ అండ్ గోల్డ్ తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంది, అంటే మంచిగా ఉన్నాయి అనమాట బెలూన్స్ కూడా. 100 బెలూన్స్, దీని కాస్ట్ వచ్చేసి చెప్తాను. 100 బెలూన్స్కి నాకు వచ్చేసి 193 రూపీస్ పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జంగిల్ థీమ్లో నేను తీసుకున్నాను అని చెప్పాను కదా కాంబోలో. సో కాంబోలో ఏమేమి వచ్చాయంటే, నాకు ఫస్ట్ అయితే ఈ ఫాయిల్స్ వచ్చాయన్నమాట. ఫాయిల్ బెలూన్స్ అని ఉంటాయి కదా, అవి యానిమల్స్ వచ్చాయి. నాకు ఒక 3 వచ్చాయన్నమాట, 3-4 వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 30 పీసెస్ ఆఫ్ బెలూన్స్. దాంట్లో గోల్డ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది అండ్ గ్రీన్ కలర్. ఈ 3 కాంబినేషన్లో 30 పీసెస్ వచ్చాయి. అండ్ మనకి డబల్ టేప్ కూడా వచ్చింది. అండ్ ఈ కాంబోలో మనకి ఇంకా ఏమొచ్చాయంటే, ఒక రిబ్బన్ వచ్చింది అనమాట, పింక్ కలర్ రిబ్బన్ వచ్చింది. అండ్ ఇది సఫిషియెంట్ కాదు, పింక్ కలర్ రిబ్బన్ ఒకటి వచ్చింది. అండ్ మనకి యానిమల్స్ కార్డ్బోర్డ్స్ కట్టింగ్ వచ్చింది అనమాట. ఒక 6 పీసెస్ వచ్చాయి.
6 పీసెస్ వచ్చాయన్నమాట మనకి. 6 పీసెస్ ఆఫ్ కార్డ్బోర్డ్ కటింగ్స్ వచ్చాయి. అండ్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మనం ఇలా యానిమల్స్ ఫామ్లో ఇలా వచ్చాయన్నమాట. ఇలా హ్యాపీ బర్త్డే బ్యానర్ లాగా వచ్చిందనమాట. అండ్ ఇవన్నీ కూడా కలిసి నాకు ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నాకు జస్ట్ 122 రూపీస్కి వచ్చిందనమాట. జస్ట్ 122 రూపీస్కి నాకు ఇవన్నీ వచ్చాయి. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అవన్నీ సరిపోదు అని అనిపించింది అని చెప్పాను కదా, అందుకని చెప్పేసి నేను స్పెషల్గా మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో దాంట్లో నాకు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇంత 10 పీసెస్ ఆఫ్ రిబ్బన్స్, 10 ఇంకెక్కువే ఉంటాయి. ఇన్ని రిబ్బన్స్ అనమాట. దీస్ మెనీ రిబ్బన్స్. గ్లూ వచ్చింది. అండ్ మనకి బెలూన్ స్ట్రాప్ ఉంటుంది కదా, సో అది కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. ఇవేంటి అంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అంటే అందరికి తెలుసులేంటి, బట్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఇలాంటి వాటికి. సో ఇవన్నమాట మాస్క్, పిల్లలకి జంగిల్ థీమ్ కాబట్టి యానిమల్ మాస్క్ అనమాట. ఇవన్నీ కూడా యాక్చువల్గా సెట్ ఆఫ్ 12, బట్ నేను సరిపోవు అని చెప్పేసి 2 పీసెస్ అండ్ 2 ప్యాక్స్ తీసుకున్నాను. అంటే టోటలీ 24 పీసెస్ తీసుకున్నాను మాస్కులు. అవి వచ్చేసి 254 రూపీస్ పడింది అనమాట నాకు, విచ్ ఈస్ వెరీ రీజనబుల్. 24కి 254 పడింది. అండ్ నెక్స్ట్ ఇది సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కార్డ్బోర్డ్స్ అనేవి ఇంకా నా ప్లాన్ ఏంటి అంటే బెలూన్స్ అన్నీ కూడా పైన అతికించి అది రిబ్బన్ తోటి ఇలా యానిమల్స్ హ్యాంగ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఒక థాట్ అనమాట. సో దానికోసం నేను ఇంకా ఎక్స్ట్రా కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను అనమాట. యానిమల్ కట్ చేసింది కార్డ్బోర్డ్స్ అయితే తీసుకున్నాను. సో నాకు ఇందులో వచ్చినాయి మొత్తం 24 పీసెస్ అనమాట. చూపిస్తాను మీకు. సో ఇలా అనమాట. సో ఇవి ఇలా అనమాట. డిఫరెంట్గా వచ్చాయి మనకి. జిరాఫీ వచ్చింది, జీబ్రా వచ్చింది, జిరాఫీ వచ్చింది, మంకీ వచ్చింది, ఎలిఫెంట్ వచ్చింది, లయన్ వచ్చింది, టైగర్ వచ్చింది. అండ్ అక్కడక్కడ మనకి ఇట్లా పెట్టుకోవడానికి గ్రీన్ థీమ్ కాబట్టి, జంగిల్ థీమ్ కాబట్టి లీవ్స్ వచ్చాయి. అండ్ ఫాక్స్ వచ్చింది. ఇట్లా మనకి డిఫరెంట్గా 24 పీసెస్ అయితే వచ్చాయి. అండ్ దాంతో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్చువల్గా అందులో లేదు కూడా. కానీ వాళ్ళు మరి కాంప్లిమెంటరీగా ఇచ్చారో నాకు తెలీదు, బట్ మనకి ఇట్లా కూడా వచ్చాయన్నమాట. ఫస్ట్ ఇది ఏంటా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇలా మనం హ్యాంగ్ చేసుకోవడానికి కదా ఇది జనరల్గా. సో ఇలా హ్యాంగ్ చేయడానికి అనమాట. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎవ్రీథింగ్ ఈజ్ సో ఎగ్జైటెడ్ కదా. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది హౌ ఇట్స్ గోనా బీ అని చెప్పేసి. సో ఇలా వస్తుందన్నమాట. సో ఇవి కూడా నాకు 12 పీసెస్ ఇచ్చారు. ఇవి 24 ప్లస్ ఇవి 12 ఎక్స్ట్రా నాకు. నేను ఆర్డర్ చేయలేదు, వాళ్ళే ఇచ్చారనమాట. సో వీటి కాస్ట్ వచ్చేసి నాకు 176 రూపీస్ పడింది అనమాట, విచ్ ఈస్ వెరీ రీజనబుల్ అనిపించింది. సో ప్రతి ఐటమ్ అదర్ దాన్ బ్యానర్ అండ్ బెలూన్స్ నాకు ఎవ్రీథింగ్ కేమ్ అండర్ 200. ఎవ్రీథింగ్ కేమ్ అండర్ 200 రూపీస్. బ్యానర్ ఒకటి 254, ఇవి ఒకటి బ్యానర్ ఒకటి 270 ప్లస్ పడింది. అండ్ బెలూన్స్ ఒకటి 254 రూపీస్ పడ్డాయి. మిగిలినవన్నీ కూడా 150, 160, 170, 89 అట్లనే పడ్డాయి అనమాట. చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. నేను తీసుకున్నవి అయితే ఇవే. సో వీటితోటే మనము రేపు బెలూన్స్ అన్ని డెకరేషన్ అన్నీ కూడా ప్లాన్ చేద్దాము. అవన్నీ కూడా మీకు నేను తప్పకుండా షేర్ చేస్తాను. బర్త్డే బ్లాగ్ కూడా చూడడం మర్చిపోకండి. హౌ ఐ డెకరేట్ అని కూడా ఈ సిరీస్లో ఒక బ్లాగ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.